హాయ్ హలో నమస్కారం. నేను మొట్టమొదటిసారిగా ఈ ఇంట్లోనే అడుగుపెట్టాను. 2007లో నా పెళ్ళైన తర్వాత ఈ ఇంట్లోనే అడుగుపెట్టాను. ఇది మా ఇల్లు. వాతావరణం ఇప్పుడు కూలిపోయి ఈ ఇంట్లో ఎవ్వరు లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇది మా బావ వాళ్ళకొచ్చిన ఇల్లు. ఇదంతా ఊడ్చి చేసి అంతా చేశాము. సో, ఈ ఇంట్లోనే ఎల్లమ్మ తల్లి పుట్ట గూడా ఉండే. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత లోపలికెళ్తున్నాం. పెళ్ళైన 18 ఏళ్ల తర్వాత ఈ ఇంట్లో అడుగు పెడుతున్నాం. మొత్తం కూలిపోయింది. మా బావ వాళ్ళు కొత్తిల్లు కట్టుకున్నారు. మా మరిది వాళ్ళు కూడా కొత్తిల్లు కట్టుకున్నారు. మేము కూడా ఇగ కట్టుకోవాలి. ఈ ఇంట్లోకి ఇగ ఎవరం రాము. జస్ట్ జ్ఞాపకం కోసమే ఈ ఇల్లు. ఇదంతా హాల్ అన్నట్టు. అరే! ఒకసారి పాము కనిపించింది అని చెప్పాను. ఆ దులాల పైనే. ఇది లోపటి రూమ్ అండి. ఇది మా అత్త, మామ ఉంటుండే ఈ లోపటి రూమ్‌ల. ఇగో ఈ రూమ్‌లోనే పుట్ట ఉంది. పాము పుట్ట ఉంది. నా కూతురు తీయడానికి భయపడ్డట్టుంది. ఇగో ఈ రూమ్‌లోనే ఉంది పాము పుట్ట. పైన కనిపిస్తుంది చూడండి. అదే పాము పుట్ట. దాంట్లోనే పాము ఉండేది. ఈ ఇంట్లో మా అత్త, మామ ఈ రూమ్‌లో ఈ 2 రూమ్‌లలో మా అత్త, మామ ఉండేవాళ్ళు. ఇగ లోపల దేవుని రూము. ఇగో ఇది. ఈ దేవుని రూమ్‌లకు ఓన్లీ మా అత్తయ్యనే ఎక్కువ పూజలు చేసేది. మాకు క్యాదర్ నోము ఉంటుండే. ఇది దేవుని రూము. ఇవన్నీ దేవుళ్ళని పెద్ద మా బావ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇది చుట్టూ భవంతి ఉండే. ఆ 2 రూమ్‌లు మేము కట్టేసాము. ఇగ పెద్ద మనుషుల ఫోటోలు గూడా తీసుకపోలేరు. అట్లనే ఉంచిర్రు. మా మామయ్య వాళ్ళ నాన్న వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళ నాన్న వాళ్ళు, అమ్మ, నాన్న ఫోటోస్ అక్కడనే ఉంచి వెళ్ళిపోయిండ్రు. తీసుకెళ్ళలేరు అవి. ఇగో అదేమో మాది పొత్తిళ్ళ బెడ్‌రూమ్ ఉండే అన్నట్టు అందరిది కలిపి. ఇదేమో కిచెన్ ఉండే మాది. మేము అంటే మా మాకు కిచెన్ ఇచ్చిర్రిది. ఇగో ఇదేమో బెడ్‌రూమ్ ఉండే. అందరిది పొత్తుల బెడ్‌రూమ్ ఉండే. పైన ఇల్లు కూలింది మొత్తం. ఆ తర్వాత ఇది బాత్రూమ్. నేను చూపిస్తుందేమో బాత్రూమ్ ఇది. నా కూతురు సరిగ్గా తీయలేదు. ఇది బాయి గూడా ఉండే. బాయి కూలిపోయినట్టుంది. ఇగ లోపల కిచెన్ ఇది. ఇప్పుడు నేను చూపించేదేమో కిచెన్. కిచెన్ మొత్తం కూలిపోయింది. లోపల గూడా కూలిపోయింది కిచెన్. ఇగ ఇటేమో గ్యాస్ స్టవ్ పెట్టుకునేది అది కూలిపోయింది. ఇదేమో కట్టెల పొయ్యి. కట్టెల పొయ్యి పల్లెటూర్లలో ఎట్లుంటది ఇగో కట్టెల పొయ్యి. ఈ రకంగా అయిపోయింది. పైన నా కూతురు గూడా చూపిస్తుంది మొత్తం. అది కట్టెల పొయ్యి అన్నట్టు. మా ఇల్లు మొత్తం ఇగో ఈ రకంగా తయారైంది. నేను మొదట్ల అడుగుబెట్టిన ఇల్లు. ఈ ఇంట్ల నా పెళ్లి, మా మరిది పెళ్లి, మా ఆడబిడ్డ పెళ్లి, మా బావగారి పెళ్లి, అందరి పెళ్ళిళ్ళయినాయి. ఇప్పుడు ఇల్లు కాస్త ఏ దిక్కు లేకుండా అయిపోయింది. ఓకేనా? థాంక్ యూ. నచ్చితే కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.